సో బ్రో ఇక్కడైతే చూసుకోవచ్చు, నాకు ఇక్కడ ఒక అప్ సైడ్ అయితే ఒక మూమెంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఒక చిన్న స్కాల్ప్ అనేది చేస్తా. చూసుకోండి బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటున్నా అండ్ ఇక్కడ బెస్ట్ బిడ్ ప్రైస్ తో తీసుకుంటా. అండ్ ఈరోజు చూసుకోవచ్చు బ్రో జోరా USDT అయితే తీసుకుంటున్నా, ఎందుకంటే మాటి మాటికి ఫాట్ కాయిన్ అయిపోయింది కదా, చాలా మంది వేరే కాయిన్ కూడా చెప్పు బ్రో అని చేసిండే మెసేజ్ అంటే కామెంట్, అందుకోసం ఇది కూడా జోరా న్యూ వచ్చింది బ్రో, మంచిగా ఉంది, దీంట్లో కూడా చేసుకోవచ్చు. చూసుకోవచ్చు 200 లాట్స్ అనేవి తీసుకుంటున్నా. సో సింపుల్ ఇక్కడ బై పైన క్లిక్ చేసుకున్నా. సో ఇక్కడ లిమిట్ ప్రైస్ తోనైతే తీసుకున్నా బ్రదర్స్, ఓకేనా, లిమిట్ ప్రైస్ తోనైతే తీసుకున్నా. చూసుకోవచ్చు మన లిమిట్ ప్రైస్ అనేది సెట్ అయిపోయింది. సో కొంచెం ఇక్కడ మార్కెట్ అనేది కొంచెం పైకి వెళ్ళిపోయింది. సో నా లిమిట్ ప్రైస్ ని కొంచెం ఇక్కడ స్లైడ్ చేస్తా, చూసుకోండి పైన అయితే పెట్టుకుంటున్నా. ఓకే, సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఆర్డర్ ఫిల్డ్ అనేది అయిపోయింది బ్రో. సో ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవడానికి లాజిక్ ఏంటంటే బ్రో, సింపుల్ లాజిక్ గైస్, ఇక్కడ చూసుకోవచ్చు నేను మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అయితే యూజ్ చేసిన. సో ఒక గ్రీన్ క్యాండిల్ అయితే కనిపిస్తుందా, మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అయితే బ్రేక్ చేసింది చూడండి. బ్రేక్ చేసిన తర్వాత దాని తర్వాత ఇంకొక చిన్న క్యాండిల్ ఫామ్ అయిందా, కొంచెం ఆ క్యాండిల్ కొంచెం మంచిగా క్లోజింగ్ ఇస్తుందని వెయిట్ చేసిన, బట్ అంత మంచిగా క్లోజింగ్ ఇయ్యలే, అందుకోసం వెయిట్ చేసిన ఉండే మళ్ళీ. సో నెక్స్ట్ క్యాండిల్ చాలా బాగా క్లోజింగ్ ఇచ్చింది, అందుకోసం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నా బ్రో. సో ఇప్పుడు చూసుకోవచ్చు నేను దీని కింద అయితే స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటా, ఆ చిన్న క్యాండిల్ అయితే ఉందా దాని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటా. అండ్ ఈ మూవింగ్ యావరేజ్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ఏంటంటే మన మన అప్లికేషన్ అయితే ఉంది కదా, దాంట్లో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇస్తా బ్రదర్స్, ఓకేనా. అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటది, మనది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ది కూడా మీకు అప్లికేషన్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, మీరు ఇది కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. జస్ట్ మీకు 15 minutes లో యాక్టివేట్ కూడా అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, దీంట్లో మనకు 24 hours మార్కెట్ కూడా ఓపెన్ ఉంటది అన్నట్టుగా క్రిప్టోలో, అంటే చిన్న అమౌంట్ తో చాలా మంచిగా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ జస్ట్ నేను ఈ రోజు 1:1 క్యాప్చర్ చేస్తా గైస్, ఓకేనా, చిన్న స్కాల్పింగ్ లాగా చేద్దాం. అండ్ జస్ట్ 1:1 క్యాప్చర్ చేస్తా, ఎందుకంటే బ్రో ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఓవరాల్ ట్రెండ్ ఏంటంటే ఫాలింగ్ సైడ్ అనేది వచ్చినుండే అన్నట్టు. అంటే నేను ఈ ట్రేడ్ తీసుకున్న తర్వాత వాయిస్ ఓవర్ చేస్తున్నా, అందుకే మీకు కొంచెం సింక్ గా అనిపించకపోవచ్చు. సో ఇది టోటల్ గా ఫాలింగ్ సైడ్ వస్తుంది. సో కొంచెం నాకు అప్ సైడ్ ట్రెండ్, కొంచెం అప్ సైడ్ అయితే మూవ్ అయింది. అండ్ నాకు ఇక్కడ సెటప్ కనిపించిందని ఒక చిన్న అయితే స్కాల్ప్ చేద్దాం అనేది తీసుకున్నా, అంటే 1:1 తీసుకుందామని, సరేనా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక 0.5 లెవెల్ కూడా ఉంది బ్రో, మీకు చూపిస్తా ఫిబొనాచితో కూడా, సరేనా. అందుకోసం 1:1 తీసుకుంటున్నా బ్రో. అండ్ మన ఈ స్ట్రాటజీ అయితే ఉందా, ఇది మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ అన్నట్టు, ఇండికేటర్ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్. ఈ స్ట్రాటజీ మీకు మన అప్లికేషన్ లో ఎగ్దమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే వచ్చేస్తుంది, మీకు ఫస్ట్ కి వచ్చేస్తుంది. అండ్ మన రెంకో ప్రీమియం స్ట్రాటజీ కూడా ఫస్ట్ వరకు అయితే వచ్చేస్తుంది బ్రో. సో లాస్ట్ టైం అప్లోడ్ చేసి ఉండే దాంట్లో ఏంటంటే అన్ని ఒకటే దాంట్లో మిక్స్ చేసి చెప్పిన, చాలా మందికి కన్ఫ్యూజన్స్ వచ్చేసినాయి. చాలా మంది ఏంటంటే అసలు తీసుకొని అట్లా కొంచెం ఫీల్ అయినారు అన్నట్టు. బట్ మీరు తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ గైస్ మీకు ఇప్పుడు మళ్ళీ పే చేసే అవసరమే ఉండదు, దాంట్లోనే ఇంక్లూడెడ్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. అంటే మీకు ఎట్లా వస్తుంది అంటే ఈసారి క్రిప్టోకి ఎట్లా రెంకో స్ట్రాటజీ యూజ్ చేయాలి, అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ ఇండియన్ మార్కెట్ కి ఆప్షన్ కి ఎట్లా చేయాలి, అన్ని సపరేట్ అయితే అప్లోడ్ చేస్తా. మీకు ఇష్టం వచ్చినట్టు దాంట్లో చేసుకోవచ్చు మీరు ఆ స్ట్రాటజీతోని, సరేనా. అట్లా ప్లాన్ చేసిన అన్నట్టు. ఓకే ఫస్ట్ వరకు అయితే వచ్చేస్తుంది బ్రో అది కూడా. అండ్ ఇది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇది కూడా ఇచ్చేస్తా అన్నట్టు మీకు. అండ్ ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, గోగ్యాన్ అకాడమీ అని. అండ్ ఈ డెల్టా ఎక్స్చేంజ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి డెఫినెట్లీ గా, 15 minutes లో మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే 24 hours మార్కెట్ ఓపెన్ ఉంటుంది దీంట్లో. అండ్ మీకు సండే, మండే, సాటర్డే ఏముండని ఏం కాదు, మొత్తం టోటల్ గా వర్క్ అయితేనే నడుస్తూనే ఉంటది అన్నట్టు ఇది, ఓకేనా. మార్కెట్ మన ఇండియన్ మార్కెట్ లాగా అయితే ఉండదు అన్నట్టు. ఓకే గైస్, సో ఇక్కడైతే నేను సింపుల్ గా మీకు లాజిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన, నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏందనేది. ఓకే, సో ఇప్పుడైతే నేను వెయిట్ చేస్తా బ్రో, సింపుల్ గా 1:1 దగ్గరికి రాగానే నేను సింపుల్ గా బుక్ చేసుకుంటా. అండ్ 1:1 తీసుకోవడానికి రీజన్ ఏంటంటే 0.5 లెవెల్ అనేది ఉండే, అండ్ ఓవరాల్ ట్రెండ్ డౌన్ సైడ్ ట్రెండ్ అనేది నడుస్తుంది. సో ఇది కొంచెం నేను ఆపోజిట్ డైరెక్షన్ లో అయితే తీసుకున్నా కాబట్టి చిన్న స్కాల్ప్ కోసం అయితే తీసుకున్నా అన్నట్టు, సరేనా. సో చూస్తుండండి, ఇక్కడ నుంచి నేను కొంచెం వీడియోని అయితే ఫాస్ట్ చేస్తా. సో దగ్గర మన టార్గెట్ వరకు రాగానే మీకు చూపిస్తా, చూస్తుండండి. ఇక్కడైతే చూసుకోవచ్చు దగ్గర మన టార్గెట్ వరకు వెళ్ళి నుండే, దాని తర్వాత మళ్ళీ రిజెక్షన్ అనేది తీసుకుంది బ్రో. సో ఇది రిజెక్షన్ ఎందుకు తీసుకుంటుందంటే మీకు చూపిస్తా, చూసుకోండి ఫిబొనాచితోని దీనికి డ్రా చేసుకుంటా, చూసుకోండి బ్రో. ఎగ్జాక్ట్లీ 0.6 లెవెల్, 0.5 to 0.6 లెవెల్ అయితే ఉందా, 0.6 లెవెల్ కి టచ్ అయ్యి సింపుల్ గా రిజెక్షన్ అనేది తీసుకుంటుంది అన్నట్టు. అందుకోసం నేను 1:1 తీసుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది టోటల్ గా ఫాలింగ్ ట్రెండ్ అనేది ఉందన్నట్టు, డౌన్ ట్రెండ్ లో నడుస్తుంది, మనం కొంచెం ఆపోజిట్ లో తీసుకున్నాం కాబట్టి అందుకోసమే నేను కొంచెం 1:1 క్యాప్చర్ చేస్తున్నా. అయినా సరే వెయిట్ చేద్దాం, ఇక్కడ నా టార్గెట్ వరకు రాగానే సింపుల్ గా బుక్ చేసుకుని అయితే బయటికి వచ్చేస్తా బ్రో, చూస్తుండండి మీరైతే.
సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు దగ్గర మన టార్గెట్ కి అయితే హిట్ అయిపోయింది బ్రో. సింపుల్ గా ఇక్కడ చూసుకోవచ్చు నేను ఎగ్జిట్ అయిపోతా. ఓకే సింపుల్ గా క్లోజ్ పైన క్లిక్ చేస్తున్నా. చూసుకోవచ్చు ఎంత $5.40 ఏమో చిన్న ప్రాఫిట్ అనేది అయింది. $5 అంటే దగ్గర ఒక 400 to 500 రూపీస్ అట్లా మనకు ప్రాఫిట్ అనేది అయింది అన్నట్టు. చిన్న స్కాల్ప్ గైస్. ఓకే జస్ట్ 1:1 క్యాప్చర్ చేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్ట్రాటజీ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మన అప్లికేషన్ లకైతే వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ నడుస్తుందని అందుకోసం ఇట్లా తీసుకున్నా అన్నట్టు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ట్రెండ్ ఈస్ అవర్ ఫ్రెండ్ గైస్. ట్రెండ్ ఎట్టుంటే అటు సైడ్ తీసుకోవాలన్నట్టు. సో నేను ఫాలింగ్ సైడ్ కోసం అయితే వెయిట్ చేసిన బట్ నాకు ఒక సెటప్ కనిపించలే. ట్రెండ్ లో సెటప్ కనిపించనుండే అందుకోసం తీసుకున్నా. చూసుకోవచ్చు ఇక్కడ నేను మళ్ళీ ఫిబొనాచితో పెట్టుకొని చూపిస్తా. చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ 0.6 లెవెల్ చూసుకోండి బ్రో. బ్రేక్ చేసింది చూసుకోండి ఒకటేసారి ఎంతకనం ఇచ్చిందో. ఓకేనా అంటే 0.6 లెవెల్ కి రిజెక్షన్ తీసుకుంటుందని నేను సింపుల్ గా అంతే తీసుకున్నా. సో చూసుకోవచ్చు బట్ ఒకటేసారి చూసుకోవచ్చు ఎంతగానం స్పైక్ ఇచ్చేసిందో. సో కొంచెం నేను వెయిట్ చేస్తే దగ్గర $10 to $12 అట్లా ప్రాఫిట్ ఉంటుండే. బట్ వద్దు గైస్ మనం ఒక లాజికల్ గా అయితే నడవాలన్నట్టు. సరేనా ఓకే. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు డెల్టా ఎక్స్చేంజ్ లింక్ మన అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఉంటది బ్రదర్స్. డౌన్లోడ్ చేసుకోండి. ఓకే సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.